మేము కాణిపాకంలో దర్శనం చేసుకున్నాము. మేము అనుకునింది వచ్చి ఏపీ టు యూపీ. సో ఫస్ట్ కాణిపాకం దర్శనం అయిన తర్వాత తిరుపతికి వెళ్ళాము. తిరుపతి నుంచి కడప రూటు కడప తర్వాత కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో మార్నింగ్ అయింది. మార్నింగ్ ఆపి మేము గ్యాస్ అన్నీ తీసుకెళ్ళాము. సో మేమే వంట చేసుకొని మేమే కర్నూలులో స్టాప్ చేసి మేమే వంట చేసుకొని తినేసి మళ్ళీ కర్నూలు నుంచి బయలుదేరాము. ప్రతి స్టాప్ దగ్గర లంచ్ బ్రేక్ అన్నీ మేమే చేసుకుంటాము. మేము గ్యాస్ ఎత్తుకెళ్ళి మేమే తీసుకొని మేమే తింటాము. మళ్ళీ కర్నూలు తర్వాత నెక్స్ట్ మేము నాగ్పూర్ నుంచి రేవాలోకి ఎంటర్ అయ్యాము. అంటే ఫస్ట్ కర్నూలు తర్వాత తెలంగాణ స్టేట్ వస్తుంది. హైదరాబాద్లో కొంచెం ఇబ్బంది అయింది, ట్రాఫిక్ ఎక్కువైంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెస్ హైవేలకి ఆటోస్ని 3 వీలర్స్ని 2 వీలర్స్ని అలో చేయరు. సో మేము తెలియకుండా ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళి అక్కడ మాకు కొద్దిగా లేట్ అయింది. మళ్ళీ హైదరాబాద్ దాటిన తర్వాత మొత్తం హైవేనే కాబట్టి వెళ్ళని ఇబ్బంది లేదు. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర స్టేట్ వస్తుంది. మహారాష్ట్రలో దాటిన తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్. సో ఇలా 4 స్టేట్స్ దాటుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అక్కడ యూపీ గవర్నమెంట్ చాలా బాగా ఆదరించింది. అసలు మా ఏపీ నెంబర్ ప్లేట్ చూస్తానే చాలా బాగా అలో చేశారు లోపలికి. ఏ పోలీసు కానీ అడ్డు పెట్టలేదు. మీరు బాలాజీ నుంచి వచ్చారు కదా అనేసి డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని సంగం ఘాట్ దగ్గరికే తీసుకెళ్ళి వదిలేరు పోలీసు వాళ్ళు. సో మా ఆటోని కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు. మేము సంగం ఘాట్కి ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆగాము అంతే. మామూలుగా అన్ని వెహికల్స్ని 10 కిలోమీటర్స్ ముందు ఆపుతున్నారు. మమ్మల్ని మాత్రం ఎవరు ఆపలేదు. సంగం ఘాట్లో దిగి అక్కడి నుంచి త్రివేణి సంగంకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఆ రోజు నైట్ మేము వారణాసికి బయలుదేరాము. వారణాసికి వెళ్ళి వారణాసిలో కూడా సేమ్ అంతే, 10 కిలోమీటర్స్ ముందర అందరిని ఆపేస్తున్నారు. కానీ మమ్మల్ని ఎవరు ఆపలేదు. ఏపీ నెంబర్ ప్లేట్ చూస్తేనే వదిలేస్తున్నారు. అలాగా శివాలయం దర్శనం కూడా చాలా బాగా అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము కాశీ నుంచి. యాక్చువల్గా త్రివేణి సంగం కాడ మేము వెళ్ళిన రోజు మార్నింగే కొంచెం ఇబ్బంది కలిగిందని న్యూస్ విన్నాము. దాంతో మా ఇంట్లో వాళ్ళు అందరూ టెన్షన్ పడి ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ మేము వెళ్ళే కొద్దికి మొత్తం క్లియర్ చేసి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చేసి పెట్టారు. సో మళ్ళీ అక్కడ అఘోరాలు అయితే చాలా మంది అఘోరాలు ఉన్నారు. అండ్ వాళ్ళని చూస్తే ఫస్ట్ భయం వేసింది, కానీ మళ్ళీ వాళ్ళు కూడా మంచిగానే వీడియోలు దానికి ఒప్పుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి త్రివేణి సంగం లోపలికి వెళ్ళడానికి బోటింగ్ ఉంటుంది. ఆ బోటింగ్లో మనం లోపలికి వెళ్ళొచ్చు. ఆ లోపలికి వెళ్ళి అక్కడ మునిగేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి మనం ఘాట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో దీనికి వాళ్ళు అరౌండ్ 2000 ఛార్జ్ చేస్తారు. ఆ బోట్లో 10 మెంబర్స్ వెళ్ళొచ్చు. త్రివేణి సంగం అయిన తర్వాత అక్కడి నుంచి దగ్గరలోనే అన్నదాన ఉంది. సో అక్కడే భోజనం చేసుకొని అక్కడి నుంచి ఆ రోజు నైట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ రోజు నైట్ మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాం కాశీకి. మళ్ళీ కాశీకి వెళ్ళి కాశీలో వెళ్ళే దారిలోనే మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే చాలా నైట్ అయింది, పొద్దున్న నుంచి తిరుగుతున్నామని. మేము ఎప్పుడైనా రూమ్స్ తీసుకోము, అన్నీ ఆటోలోనే పడుకుంటాము, ఆటోలోనే వంట చేసుకుంటాము. సో మాకు బడ్జెట్ చాలా తక్కువ అయిందని అందరూ అంటున్నారు. అదే మెయిన్ రీజను. మేము ఎక్కడ రూమ్స్ తీసుకోము, ఎక్కడ స్టే చేయలేదు. ఒకరు డ్రైవ్ చేస్తుంటారు, మిగతా ముగ్గురు వెనకాల బెడ్లో పడుకుంటారు. అలా మేము ఎక్స్చేంజ్ చేసి డ్రైవ్ చేస్తాం కాబట్టి మాకు ఎవరికి అలుపు రాదు. మెయిన్ థింగ్ ఏమంటే మేము పడుకుంటాం, మేము కూర్చోంటాం కాబట్టి మాకేం పెద్ద ఇబ్బంది అవ్వదు. కాశీకి వెళ్ళాక కాశీ నుంచి ఆ రోజు మార్నింగ్ కాశీలో మళ్ళీ గంగా స్నానం చేసాము. గంగా స్నానం చేసి ఆ రోజు మార్నింగ్ శివాలయం దర్శనం చేసుకున్నాము. శివాలయం దర్శనం తర్వాత కాలభైరవ స్వామికి దర్శనం చేసుకున్నాము. కాలభైరవ స్వామి దర్శనం తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఎక్కడ రూమ్ తీసుకోలేదు. మా ఎక్స్పెన్సెస్ మొత్తం 20,000లో అయ్యిందంటే మెయిన్ రీజన్ మేము ఎక్కడ రూమ్ తీసుకోలేదు, అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు. ఫుడ్ మేమే సొంతంగా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అకామిడేషన్ మా ఆటోనే మా అకామిడేషన్. అన్నీ మంచిగానే జరిగాయి. ఫస్ట్ వినాయక స్వామి దర్శనం చేసుకున్నాక వాళ్ళు అన్నీ మంచిగానే జరిగాయి. ఏం ప్రాబ్లం రాలేదు. అట్లీస్ట్ టైర్కి గాలి కూడా కొట్టించలే ఎక్కడ.